హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను థాట్స్. ఇవాళ టాపిక్ ఏంటంటే కర్బూజా జ్యూస్ అనమాట. ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కదా, దానికని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, పిల్లలకి, అందరికీ ఎవరికైనా ఏదైనా చల్లగా డ్రింక్ తీసుకుంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది కదా. అందుకనేసి ఫ్రూట్ జ్యూసెస్ అయితే చాలా బెస్ట్ అనేసి కర్బూజా తీసుకున్నాను. కర్బూజా ఏంటంటే బాడీలో ఉన్న హీట్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉన్న విత్తనాలని కూడా మనం ఎండలో పెట్టేసుకొని అవి ఎండిపోయాక వాటిని సీడ్స్లా తీసుకోవచ్చు, తినచ్చు, బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఈ కర్బూజాని ఇలా తొక్కు తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిల్క్, షుగరు, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసేసుకొని జ్యూస్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగితే చాలా బాగుంటుంది. కర్బూజాని ఎప్పుడు ట్రై చేయకుండా ఉంటారు, చాలామంది కర్బూజాని ట్రై చేయరు, కానీ కర్బూజా జ్యూస్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సమ్మర్లో పిల్లలకి ఫ్రూట్స్లో ఇవ్వడం కంటే జ్యూసెస్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎందుకంటే జ్యూసెస్ త్వరగా డైజెషన్ కూడా అవుతాయి కాబట్టి అన్ని ఫ్రూట్స్ ట్రై చేయండి. జ్యూసెస్ లాగా అన్ని ఫ్రూట్ జ్యూసెస్ సేమ్ ప్రాసెస్ అనమాట. మిల్క్, షుగరు, ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటే జ్యూసెస్ అనేది ఈజీగా తయారైపోతాయి. ఇంట్లో మనం న్యాచురల్గా చేసుకొని తాగితే మా హెల్త్కి కూడా మంచిది కదా. ఈ సమ్మర్లో అన్ని రకాల ఫ్రూట్ జ్యూసెస్ ట్రై చేసి హెల్త్ని కాపాడుకోండి. ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి, పిల్లల్ని బయటికి పంపించకండి. అలాగే వాళ్ళకి అన్ని హెల్త్కి సంబంధించినవి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ అలవాటు చేయాలి. అలాగే జ్యూసెస్లో అయితే పిల్లలు త్వరగా తీసుకోవడానికి ఇష్టపడతారు. అందుకే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ ట్రై చేసి పిల్లలకి ఫ్రూట్స్ని అలవాటు చేయడం, జ్యూసెస్లో ట్రై చేస్తే బాగుంటుంది. ఇంకేంటంటే ఈ జ్యూస్ తయారైన తర్వాత ఇలా మిల్క్, షుగరు యాడ్ చేసి జ్యూస్ చేసుకున్నాక ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఉంటే పైన టాపింగ్స్ లాగా వేసేసుకొని